తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రైట్, మోందా తుఫాను ఏపీ వైపుకైతే దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని తీర ప్రాంతాలను కూడా అలర్ట్ చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ను కూడా మోహరించిందని చెప్పుకోవచ్చు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి విజయవాడ డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మా ప్రతినిధి వినయ్ లైవ్లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయింది, ముందస్తు జాగ్రత్తలు కూడా దిగింది. చాలా అవసరమైతే తప్పితే బయటకు రావద్దంటూ కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఈ మోందా తుఫాను సర్కార్ ఎదుర్కోబోతోంది అంటారు? అంటే మోందా తుఫాన్ సైక్లోన్ కింద కన్వర్ట్ అయిన నేపథ్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తుఫాన్ని ఫేస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోనూ ఇక్కడ మొత్తం అన్ని విభాగాల టీంలన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాయి. మనం విజువల్లో చూడొచ్చు అక్కడ సైక్లోన్ కదలికలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పటికే సెన్సిటివ్ ఏరియాస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి మొత్తం ఎప్పటికప్పుడు కూడా మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర మొత్తం అన్ని స్క్రీన్లు, అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందో దానికి సంబంధించి అన్ని కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు సైక్లోన్ ఎంత వేగంగా కదులుతుందన్న దానిపైన మనం ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు మిగిలిన ఏరియాలు ఇప్పటికే చాలా ఎఫెక్టివ్ ఏరియాస్ అన్ని కూడా గుర్తించారు. దానికి సంబంధించి అక్కడ రైన్ ఫాల్ ఏ విధంగా ఉంది, అక్కడ ఎటువంటి వర్షం పడుతుందనే దానిపైన కూడా ఇక్కడ సీసీ కెమెరాల ద్వారా మొత్తం అన్ని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం ఏదైతే ఇప్పటికే హై ఎఫెక్టివ్ ఏరియాస్ గుర్తించిన నేపథ్యంలో వాటి తాలూకా సంబంధించిన అన్ని కూడా ఇక్కడ విజువల్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దాని నేపథ్యంలోనే అక్కడ నుంచి ఎప్పటికప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇక్కడ నుంచి కూడా డైరెక్షన్ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం నిన్న సాయంత్రం 11:30 ప్రాంతానికి సైక్లోన్ కింద కన్వర్ట్ అయింది. ప్రస్తుతం ఆ కాకినాడకు 620 కిలోమీటర్ల దూరం, అదేవిధంగా విశాఖపట్నంకి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు కూడా మొత్తం అక్కడున్న పరిస్థితిని అంతా కూడా చాలా క్లియర్ గా ఎస్ఎంఎస్ల ద్వారా వాళ్ళందరికీ కూడా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మనం చూడొచ్చు మొత్తం ఏ విధమైన పరిస్థితి ఉంది. మొత్తం క్లియర్ గా ఇదంతా కూడా ఆ వర్షానికి సంబంధించి మ్యాపింగ్ కూడా చేసిన ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు 27 సంబంధించి చాలా క్లియర్ గా జోన్ మొత్తం ఎల్లో, అదేవిధంగా రెడ్, ఆరెంజ్ కింద మొత్తం 3 కన్వర్ట్ చేశారు. ఈ రోజు ఎక్కువ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయని దానిపైన చాలా క్లియర్ గా మ్యాపింగ్ చేసుకుని పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగా పొట్టి శ్రీరాములు, నెల్లూరులో వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రకాశం, బాపట్ల, అదేవిధంగా కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు రేపు పొద్దున్నకి సైక్లోన్ సివియర్ సైక్లోన్ కింద మారుతుంది. సాయంత్రం లేదా అర్ధరాత్రి కాకినాడ దగ్గర తీరం దాటుతుంది కనుక ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది దానిపైన కూడా ఇక్కడ మ్యాపింగ్ లో చూడొచ్చు. దాంట్లో భాగంగానే బాపట్లకు భారీ నుంచి అతి భారీ వర్షం కురవబోతా ఉంది. గుంటూరులో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కృష్ణాతో పాటు వెస్ట్ గోదావరి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురవబోతుంది. ఇంకా మనం 29 దాటికి పూర్తిగా సైక్లోన్ కింద కన్వర్ట్ అయ్యి తుఫాను ఏర్పడుతుంది కనుక ఆ రోజు ఏ విధంగా ఉన్న దానిపైన కూడా ఇక్కడ మనం మ్యాపింగ్ లో చూడొచ్చు. మొత్తం క్లియర్ గా ఎన్టీఆర్, అదేవిధంగా ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురవబోతోంది. దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ చేసి ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి మినిట్ టు మినిట్ అంతా మానిటరింగ్ జరుగుతుంది. ఓకే వినయ్.